ఫ్రెండ్స్, హలో. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు సండే స్పెషల్గా కోకోనట్ రైస్ కొబ్బరి అన్నం చేస్తున్నాం. ఖచ్చితంగా చూడండి ఈ వీడియో. స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడే. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు చెప్తాము. ఒక్కొక్కటిగా ఎలా వండాలో కూడా చూపిస్తాం. ఖచ్చితంగా ఈ వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎలా చేయాలో, ఎలా వచ్చిందో వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే మా పల్లెటూరులో కొబ్బరి అన్నం చాలా ఫేమస్. అది మా గోదావరి జిల్లాలో అయితే ఇంకా ఫేమస్. మీరు ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు దానికి కావాల్సిన రైస్ తీసుకున్నాం. చూడండి, కావాల్సిన రైస్ ఫ్రెండ్స్ 2 కేజీల రైసు. ఇంకొంచెం కొబ్బరి పాలు ఎలాగంటే 2 కొబ్బరికాయలు, పెద్ద కొబ్బరికాయలు తీసుకుని వాటిని తరిగి వాటిలోంచి మిక్సీ పట్టి దాంట్లోంచి రసం తీయాలి, కొబ్బరి పాలు తీయాలి. చూడండి, మీకు చూపిస్తున్నాను కొబ్బరి పాలు. ఈ కొబ్బరి పాలు అండి. ఇక తర్వాత ఇంకొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది మిక్సీ పట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్. రైస్ క్వాంటిటీ కన్నా ఎక్కువగా కొబ్బరి పాలు ఉండాలి, ఎందుకంటే అదే టేస్ట్. నెక్స్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. పలావ్ సరుకులు అంటే దాల్చిన చెక్క, కొబ్బరి పువ్వు, బిర్యానీ సరుకులు, తర్వాత కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు ఇవి అందులో వేసుకోవాలండి. ఖచ్చితంగా ఇవి ఉండాలి. ఇవి ఉంటే కొంచెం టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇంకో గిన్నె పెద్దది పెట్టుకున్నాం. ఇదిగో ఆయిల్ కూడా వేస్తున్నాం. చూడండి ఎన్ని స్పూన్లు వేస్తున్నామో ఒకసారి మీరు చూస్తే తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం పక్కన పెట్టుకున్న ఐటమ్స్ అన్నీ వేయాలి దాంట్లో. ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, బిర్యానీ సరుకులు, ఆయిల్ కాగిన తర్వాత అవి వేసుకుని అలా తిప్పుతూ ఉండాలండి. చూడండి, వేసిన ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, మనకు ఉల్లిపాయలు అయితే గోల్డ్ కలర్లో రావాలండి, బ్రౌన్ కలర్లో అలా వేగాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అంటే ఎంత వేసుకున్నామన్నది మీరు వండిన దాన్ని బట్టి ఉంటుందండి. మీరు ఎంతైతే వండుకుంటున్నారో, ఎన్నైతే బియ్యం తీసుకుంటున్నారో దాన్ని బట్టి మీరు వేసుకోండి. చూడండి, ఎక్కువ చూసుకోవాలి, అయితే అడిగంటేస్తుంది. ఇలా తిప్పుతూ ఉండగా చూడండి గోల్డ్ కలర్లో ఉల్లిపాయలు మారినాయి. ఇప్పుడైతే మనం కొబ్బరి పాలు పక్కన పెట్టుకున్నాం కదా, అవి వేసుకుంటున్నాం. చూడండి మనం ఎంత అయితే రైస్ తీసుకున్నామో 1 గ్లాసు రైస్కి 2 గ్లాసుల కొబ్బరి పాలు ఉండాలి ఖచ్చితంగా. సాల్ట్ కూడా వేసుకోవాలి, కల్లుప్పు. ఇవాళ టేస్టీగా వండబోతున్నాం. చూడండి, మీరు కొబ్బరి అన్నం ఎప్పుడు ఎవరు ఇంట్లో ప్రిపేర్ చేయని వాళ్ళు చూస్తే ఈజీగా వండేసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో పెద్ద ఐటమ్స్ ఏం కాదు, తక్కువ మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మనం దీన్ని చేసుకోవచ్చు. ఇప్పుడు
ఇప్పుడు కొబ్బరి పాలు వేసి అలా మిక్స్ చేయాలి. కొంతసేపు మనం మూతెట్టి ఉంచాలి. అలా మూత పెట్టి ఉంచిన తర్వాత కొంచెం మరగాలి లోపల. ఈలోగా మనం కర్రీ ప్రిపేర్ చేద్దాం. దీంట్లోకి చికెన్ కర్రీ అదిరిపోద్ది. అండ్ నాటుకోడి కూర అంటే ఇంకా బాగుంటుంది. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో నాటుకోళ్ళు పెంచడం తక్కువైపోయింది. పూర్వకాలం మా వాళ్ళు అయితే, నేను చిన్నప్పుడైతే ఒక 10 సంవత్సరాలు 10 ఇయర్స్లో అప్పుడైతే నాటుకోళ్ళు ప్రతి ఇంటికాడ ఉండి. ఇప్పుడైతే నాటుకోళ్ళు ఎవరు తక్కువ పెంచట్లేదు. చూడండి కర్రీ ప్రిపేర్ చేస్తున్నాం. ఇప్పుడు కొబ్బరి అన్నం కాంబినేషన్ చికెన్ కర్రీ. చూడండి ఆయిల్ పోస్తున్నాం. కొబ్బరి అన్నం నాటుకోడి చాలా బాగుంటుందండి. మనం అయితే బాయిలర్ కోడితో చేస్తున్నాం. చూడండి ఇప్పుడు మనం ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాం కదా పెనంలో. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకుని దాన్ని బాగా మగ్గనివ్వాలి. పసుపు కూడా వేసుకోవాలండి ఇందులో. మనం ఉల్లిపాయలని తిప్పుకుంటూ ఉండాలి. దాంట్లో కళ్ళుప్పు, రాక్ సాల్ట్, పసుపు, ఉప్పు వేసి ఇలా తిప్పుతూ ఉండాలి. కలవాలి కదా అది మొత్తం. ఇంకోటి ఏంటంటే అడిగట్టకుండా చూసుకోవాలి. ఇప్పుడు పసుపు ఉప్పు వేసుకున్నాం కదండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయల్లో. మొత్తం దాన్ని కలుపుకున్నాం. దాని మీద మూత పెట్టి మగ్గనివ్వాలి. అది బ్రౌన్ కలర్ వచ్చే వరకు చేయాలి. అలాగా చూసుకోవాలి మనం, లేకపోతే అడిగట్టేస్తాయి. మనం ఇప్పుడు చాలాసేపు అయింది కదా కోకోనట్ వాటర్ పెట్టి. అది ఒకసారి చూద్దాం మరిగిందా లేదా, ఎలా ఉందో. ఇంకా మరగలేదు. చూద్దాం, మళ్ళీ పెట్టాలి. అండి ఇప్పుడు కొబ్బరి పాలు మరిగినాయి లేదు చూద్దాం. మరిగినాయండి, మరుగుతున్నాయి. ఇప్పుడు దాంట్లోకి మనం తీసుకున్న రైస్, ఎంత క్వాంటిటీ తీసుకున్నామో అంత రైస్ దాంట్లో వేయాలి. ఈ వీడియోని చివరి వరకు చూడండి తప్పకుండా. ఎందుకంటే కొబ్బరి అన్నం ఎలా వచ్చింది ఏంటి అనేది లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. ఫ్రెండ్స్, మనకి కర్రీకి సపరేట్గా చేసుకున్నాం. కర్రీ చూడండి ఒకసారి. కర్రీకి కావాల్సిన ఉల్లిపాయలు కూడా మన కలర్ మారి బ్రౌన్ కలర్లో వచ్చినాయి, గోల్డెన్ బ్రౌన్ కలర్లో. అట్లాగే పక్కన పెట్టుకున్న చికెన్ చూడండి. ఇది నాటుకోడి కాదు, బాయిలరే. చాలామంది వీడియో పెడుతుంటారు. కొంతమంది అయితే వీడియో కదా అని చెప్పి నాటుకోడి అంటారు. మేమేంటంటే బాయిలర్ అనే చెప్తున్నాం. చూడండి, ఇది కర్రీ ప్రిపేర్ చేస్తున్నాం. కొబ్బరి అన్నంలోకి చికెన్ కర్రీ చాలా బాగుంటుంది. చికెన్ వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, వేసిన తర్వాత దాన్ని మొత్తం ముక్కలు కంటేలా తిప్పాలి. మనం కొంచెంసేపు మగ్గాలి. మగ్గడానికి మనం మూత వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక బియ్యం వేసి మూత పెట్టుకున్నాం కదా, అది ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఎందుకంటే మనం బియ్యం వేసిన తర్వాత కలుపుతూ ఉండాలి. అది ఎలా వచ్చిందో చూసి మనం ఇందాక చికెన్ వేసుకున్నాం కదండి, అది ఒకసారి చూద్దాం. అది మగ్గిందో లేదో చూడండి.
అలా తిప్పుతూ ఉండాలి, లేకపోతే అడిగట్టేస్తుంది. మళ్ళీ దాన్ని మూత పెట్టుకుని సేపు చూడాలి. ఇప్పుడు చూడండి, మనం మగ్గిందో లేదో ఓపెన్ చేసి చూద్దాం. మళ్ళీ చూడండి, చికెన్ కర్రీ మనం ఇప్పుడు ఇందాక ఉప్పు వేసుకున్నాం కదా, మళ్ళీ కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు సరిపడా చూసుకోవాలి, ఎక్కువైందంటే మళ్ళీ మనం తినలేం కదండి. దాంట్లోకి కారం కూడా వేసుకోవాలి, సరిపడినంత. మనం ఎంతైతే ప్రిపేర్ చేసుకుంటున్నామో దాన్ని బట్టి ఉప్పు కారం అనేది వేసుకోవాలి. మళ్ళీ ఎక్కువైనా తక్కువైనా ఇబ్బంది. తక్కువైతే మళ్ళీ మనం వేసుకోవచ్చు, ఎక్కువైతే మట్టికి మనం తినలేము. అది ఉప్పు కారం వేసిన తర్వాత దాన్ని మొత్తం ముక్కలకు పట్టేలాగా, కర్రీకి ప్రిపేర్ కదండి, తీసుకోవాలి. ఇప్పుడు మనం ఉప్పు కారం వేసుకున్నాం కదా, దాన్ని మొత్తం ముక్కలకు పట్టించాం. దాని తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే మనం ఎక్కువ వాటర్ వేసుకోకూడదు. అది చికెన్లోంచి కూడా వాటర్ వస్తుంది, వాటర్ దిగుతుంది. తక్కువ వాటర్ వేసుకోవాలి. దీంట్లో కారం కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే నీచు వాసన రాకుండా బాగుంటుంది. తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మనం చూడాలి. ఇప్పుడు మనం కొబ్బరి అన్నం వండుతున్నాం కదా, దాంట్లో చూద్దాం. ఇప్పుడు మనం తీసుకుని రైస్ ఎక్కడి వరకు ఉడికిందో చూద్దాం. ఇదిగోని కొబ్బరి పాలు కనబడట్లేదు, రైస్ కొంచెం పొలుగ్గా ఉన్నట్టుంది, చూడండి. మళ్ళీ దాన్ని మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు చూడాలి. ఇప్పుడు కొబ్బరి అన్నం చూద్దామండి. స్మెల్ అయితే చాలా బాగా స్మెల్ వస్తుంది, మంచి స్మెల్. చూడండి, రైస్ అయితే పొలుగ్గా ఉంది, ఉడికినట్టు అనిపిస్తుంది. ఒకసారి చూడండి, ఒకసారి మీరు కూడా చూడండి. మా మిసెస్ చూస్తున్నారు. కొంచెం ఉడకాలి ఇంకా, ఎందుకంటే బాగా ఉడికిపోయినా సరే మనకు బాగోదు, కొంచెం పచ్చిగా ఉంటే బాగుంటుంది. చూద్దాం. దాంట్లో కొత్తిమీర కూడా కొంచెం వేద్దాం. పైన కొత్తిమీర అయితే కొత్తిమీర స్మెల్తో పాటు రైస్ కూడా అదిరిపోద్ది, స్మెల్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకుందాం, సిమ్లో పెట్టుకోవాలి. అలాగే కొబ్బరి అన్నంలో ప్రిపేర్ చేస్తున్న చికెన్ కర్రీ కూడా ఒకసారి చూసేద్దాం. స్మెల్ కూడా బాగుంది. ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కదా, స్మెల్ బాగా వస్తుంది. చికెన్ కర్రీ బాగా ఉడుకుతున్నట్టు ఉంది, సౌండ్ కూడా వస్తున్నాయి, మీరు అనండి. అలాగే చికెన్ మసాలా కూడా వేసుకున్నాం, ఎందుకంటే చికెన్ మసాలా లేకుండా చికెన్ కర్రీ ఏంటి. కొంచెం గరం మసాలా కూడా వేసుకున్నాం. మొత్తం వేసుకుని మొత్తం తిప్పి అలాగే కొత్తిమీర కూడా దాంట్లో వేసుకోవాలి. మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు, ఎందుకంటే మనం వేసిన ఐటమ్స్ అన్నీ ముక్కలకి దాంట్లో పట్టుకోవాలి కదా. చూద్దాం. అలాగే కరివేపాకు కూడా వేసుకుందాం. గురించి కరివేపాకు వేసుకుంటే ఆ స్మెల్ కూడా బాగుంటుంది. చికెన్లో చాలామంది తక్కువ మంది కరివేపాకు వేసుకోవడం వల్ల బాగుంటుంది స్మెల్ కూడా. చూడండి, మనం ఇప్పుడు కొబ్బరి అన్నం ఎలా ఉంటుందో చూద్దాం. బాగుంది ఫ్రెండ్స్, పదునుగా భలే ఉంది, స్మెల్ కూడా అదిరిపోతుంది. కొబ్బరి అన్నం చాలా బాగుంది. ఇప్పుడు మనం కట్టేద్దాం, ఇంకా అది ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు చికెన్ కర్రీ కూడా చూసేద్దాం, ఎందుకంటే కొబ్బరి అన్నం చికెన్ కర్రీ స్మెల్ చాలా బాగుంది. చికెన్ కర్రీ కూడా అయిపోయినట్టుంది. చూడండి ఫ్రెండ్స్, చికెన్ కర్రీ కూడా అయిపోయింది. ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, కొబ్బరి అన్నం చికెన్ కర్రీ
ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ చూద్దాం. టేస్ట్ చూసిన తర్వాత ఎలా ఉందో చెప్తాను. స్మెల్ అయితే అదిరిపోయింది. టేస్ట్ కూడా ఒకసారి చూసేద్దాం. ఇవన్నీ కొంచెం టేస్ట్ చేద్దాం అసలు ఎలా ఉందో ఏంటన్నది. కొబ్బరి అన్నంలోకి చికెన్ కర్రీ ప్రిపేరింగ్. చికెన్ కర్రీ కొబ్బరి అన్నంలోకి టేస్ట్ చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి అన్నం చికెన్ చూడండి. మా పిల్లలు ఎలా తింటున్నారు, వాళ్ళ టేస్ట్ ఎలా ఉందో చెప్తారు. ఒకసారి చూడండి. చూడండి అరిటాకులో. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.